Sorry. Good evening, sir. Good evening, madam. First of all, on the outset of this meeting, I would like to thank you, sir, and the Honorable Chief Minister, sir, for having granted us 62 years of service, sir. Thank you, sir. Thank you very much. Because 15,000 families of our residential society employees are being benefited, sir. We are very heartfully thankful to the government, sir. And at the same time, I personally thank you once again, sir, for making us a center of attraction by sending us to Singapore trip, sir. You have given us a cabinet rank in the teachers, sir. ఈరోజు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, చాలా మంది మీరు ఎలా సాధించారు, ఎలా వచ్చింది అని చెప్పేసి మమ్మల్ని అడుగుతుంటే చాలా గర్వంగా అనిపించింది, సార్. రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, సార్. సో ఇప్పుడు ఈ సందర్భంలో సింగపూర్ వెళ్ళొచ్చిన సందర్భంగా సింగపూర్లో నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను, సార్. నేను సింగపూర్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ 2 స్టేజెస్లో ఉంటుంది. 2 to 4 2 క్లాసెస్, సార్, అండ్ దెన్ 4 to 6 క్లాసెస్, సార్. సో న్యాచురల్లీ నో డిటెన్షన్ సిస్టమ్ ఈజ్ దేర్. అయితే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్, సార్, దేర్ along with his natural performance in the academics, along with overall development of the child, both are considered for promotion, sir. అయితే మేము గమనించిన విషయం ఏంటంటే, సార్, 6th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో PSLE అనేటటువంటి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, సార్. వాళ్ళు ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్. సో ఇది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు, సార్. స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి results, these results determine placements for the students in the secondary school, sir. సెకండరీ స్కూల్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఈ PSLE స్కోర్ మీద ఆధారపడి ఇస్తున్నారు, సార్. ఈ PSLE వై దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, వై దిస్ ఈజ్ సో క్రూషియల్ అంటే, మంచి స్కోర్ వస్తే ఒక నియర్ బై స్కూల్లో కుర్రాడికి ప్లేస్మెంట్ దొరుకుతుంది, సార్. సింగపూర్లో అన్ని స్కూల్స్ కూడా వెల్ ఎక్విప్డ్, వెల్ ఫర్నిష్డ్, వాళ్ళకి మంచి స్కూలు లేకపోతే కాదు అనేటటువంటి అన్ని స్కూల్స్ మంచిగా, సార్. బట్ ద థింగ్ ఈజ్ ఆ కుర్రోడికి నియర్ బై స్కూల్లో అడ్మిషన్ కావాలి. సో అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, తక్కువ స్కోర్ వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూస్తే విజయవాడలో ఉన్న కుర్రోడికి ప్రైమరీ స్టూడెంట్కి వైజాగ్లో సెకండరీ సీట్ ఇస్తే వాడు ఎలా వెళ్ళగలుగుతాడు అక్కడికి? అది సింగపూర్ కాంటెక్స్లో ఏంటంటే అక్కడ హౌస్ రెంట్స్ చాలా ఎక్కువ, సార్, చాలా కాస్ట్లీ. సో అక్కడ దాకా తన ఫ్యామిలీని అతను షిఫ్ట్ చేసుకోలేడు. సో వాట్ ఐ అబ్జర్వ్డ్, పేరెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మచ్ అప్ ఆన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్. PSLE స్కోర్ మీద బాగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సార్. వాళ్ళ ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. సో అటువంటి PSLE ఎగ్జామినేషన్ సిస్టము మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుందని ఐ పర్సనల్లీ అప్పీల్ టు యూ, సార్, మేకింగ్ ఎన్ అప్పీల్. అది ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ లెవెల్ తర్వాత లోయర్ సెకండరీ లెవెల్ ఈ రెండు కూడా స్ట్రెంగ్థన్ అవుతాయి, సార్. ఈ రెండింటిని స్ట్రెంగ్థన్ చేయడం కోసము ఒక స్టేట్ లెవెల్ PSLE ఎగ్జామినేషన్ వాళ్ళు 6th పెట్టారు. మనకి గతంలో 7th క్లాస్లో కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉంది, సార్. సో అటువంటి ఎగ్జామ్ మనకి ప్రైమరీ లెవెల్లో లేకపోతే లోయర్ సెకండరీలో లేకపోవడం వల్ల మన పరిస్థితి ఏమైందంటే, మన ఏపీలో మనం 10th క్లాస్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తర్వాత మన పిల్లల్ని MPCకి వెళ్ళాలా, బైపీసీకి వెళ్ళాలా, CECకి వెళ్ళాలని అప్పుడు స్ట్రైమ్ లైన్ చేసి అప్పుడు వెతుక్కుంటున్నాం, సార్. కానీ సింగపూర్లో వాళ్ళు ఒక 2 years అడ్వాన్స్గా 9th 10th క్లాస్ టైంలోనే వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ సెలెక్షన్ అనేది చేసుకుంటున్నారు, సార్. బికాస్ ఆఫ్ ద గ్రేడేషన్ దట్ వాజ్ అవైలబుల్ ఫ్రమ్ ద PSLE స్కోర్. సో ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ దిస్ ఫర్ యువర్ కైండ్ హైనెస్, సార్. స్ట్రెస్ పెరుగుతుందా పిల్లలకి అనేది కొంచెం భయపడుతున్నా. నా భయం ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఫేజ్. నేను మనందరిలో నేనే అనుకుంటా యంగ్స్టర్ని. సో ఈ మధ్యన రాసింది నేనే. సో రిలేటివ్లీ యంగ్. ఎంతన్నా అది కొంచెం స్ట్రెస్ఫుల్ ఫేజ్. ఆ 1 year అనేది ఆయన ఎగ్జామ్ రాసేది అంత ఈజీ కాదు. పిల్లలు తీసుకోగలుగుతారా ఆ ఏజ్లోని? సింగపూర్ రెజిమెంటెడ్ సిస్టమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకొచ్చుకున్నారు. బట్ ఇట్స్ అ గుడ్ పాయింట్. విల్ థింక్ ఇట్ త్రూ. ఫేర్. ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్, సార్. థ్యాంక్ యూ, సార్. PSLE. థ్యాంక్ యూ.
సార్ భలే హ్యాండ్సమ్ గా కూడా డ్రెస్ అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు గుండెపల్లి ప్రభావతి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ టూర్కి వెళ్ళే అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నేను విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదు, అట్లాంటిది విమానం ఎక్కే అవకాశాన్ని మీ వల్ల దొరికింది. ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ సార్. ఇక ఈ టూర్లో మా పర్యవేక్షణలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాఠశాల నిర్వహణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ అనేది మేము చూసాము. ఏంటంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ ఒక మీటింగ్ అనేది పెట్టుకుని, ఇందాక యశోద మేడం మాట్లాడారు హమాలా గురించి. ఈ హమాలాలో లవ్ అచీవ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఒక ప్రణాళిక అనేది వాళ్ళు సొంతంగా సిద్ధం చేసుకుని విత్ ఇన్ 6 monthsలో వాళ్ళ కనీసం మిడిల్కైనా వచ్చేలాగా వాళ్ళ ప్రణాళిక అనేది ఉంది సార్. అది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి అనే థీమ్ వాళ్ళ దగ్గర ఉంది సార్. అది నాకు నచ్చింది, అందువల్ల మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక సెకండ్ థింగ్ వచ్చి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అనేది కూడా ఉంది సార్ అక్కడ. అంటే ప్రతి ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా 100 గంటలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ అమ్మా? ఎస్ సార్, ఎవ్రీ ఇయర్ 100 గంటలు. ఎస్ సార్, అది ఎవ్రీ ఇయర్. అది ఎందుకంటే షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్. అంటే నా దగ్గర ఒక కొత్త విషయం ఉండవచ్చు, ఇంకొకరి దగ్గర కొత్త విషయం ఉండవచ్చు. మనం ఎలాగో స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి చేస్తున్నాం సార్, మంత్లీ వన్స్. మనం వాళ్ళు అట్లా కాకుండా వీక్లీ వన్స్ అట్లాగా పెట్టుకుంటున్నారు. దాంతోపాటు ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 100 hours అనేది ఖచ్చితమని చెప్పారు సార్. ఇంకా ఇది నేను చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నాను. ఒక టీచర్ తను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత 6 months వరకు కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారట అక్కడ టీచర్ని. ఫ్రీగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము వెళ్ళిన ఎన్ఐఏలోనే ఈ 6 monthsలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగా లేనప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా మేము విన్నాం సార్. అంటే అందువల్ల టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవడం కొరకు, ప్లస్ నేను చెప్పడానికి వచ్చాను, నేను చెప్పాలి, నేను నేర్పడానికి వచ్చాను, నేర్పించాలి అనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది సార్. ఇవి ఒకటి, ప్లస్ విలువల విద్య, క్రమశిక్షణ కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది మేము ఎలా గమనించి, ఒక్క నిమిషం లేట్ అయినా మాకు చెప్పడానికి ఎవరైతే అక్కడ అలాట్ చేయబడ్డారో మాకంటే ముందు వెళ్ళడం, మా కోసం ఎదురు చూడడం అనేది మేము చూసాము. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా, మాకు చేతులెత్తి దండం పెట్టడం అనేది చూసాం సార్ అక్కడ. ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా పైగా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ కూడా 60+. అది ఒకటి మాకు బాగా నచ్చింది. ఆ సీక్రెట్ ఏంటి అంటే మీరు ఇందాక మమ్మల్ని అందరినీ చేతులెత్తించారు కదా సార్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల ఇవి మనం కూడా చేస్తూ ఉన్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి మనకి మంత్లీ వన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓపెన్గా అంటే ఒక ఇదే చేయండి అట్లా కాకుండా ఓపెన్గా మన యొక్క షేరింగ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడినట్లయితే మనం అంతకంటే మంచి విద్యా వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఉంటుంది సార్. అన్నీ మనం చేస్తూ ఉన్నవే. ఇక విద్యార్థి కేంద్రిత విద్యాభ్యాసం అనేది మేము చూసాము. ఇక్కడ మనము అప్పుడప్పుడు పిల్లలకి అవకాశం ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనం దానికి జీవోస్ కూడా పెట్టాం సార్. అంటే తరగతిలో ఉన్న ABCD పిల్లలందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, తెలివైన వాడు, తెలివి తక్కువ ఇట్లా ఏమీ ఉండకూడదు అనేది మనం చేస్తూ ఉన్నాం కదా సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు టీచర్ కేవలం ఫెసిలిటేటర్గా వెనకాల మాత్రమే ఉంటున్నారు సార్. పిల్లవాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. తద్వారా వచ్చిన అవుట్కమ్స్ ఏంటంటే తనంతట తాను నేర్చుకుంటున్నాడు కాబట్టి అది నిరంతరం తనతో ఉంటుంది. తనంతట తానే నేర్చుకుంటున్నాడు. టీచర్ నేర్పించడం, టీచర్ కేవలం గైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోవడానికి అవకాశం ఉండదు సార్. మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని మనంతటా మనం తెలుసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఎవరి ద్వారానో తెలుసుకుంటే కొంతకాలం షార్ట్ మెమరీలోకి వెళ్తుంది కదా సార్. ఈ 3 విషయాలు నాకు చాలా చాలా నచ్చాయి సార్. మ్యాక్సిమం మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము, ఇంకొంచెం పగడ్బందీగా చేస్తే మీరు ఆశించిన ప్రపంచం అంతా మన వైపు చూసే రోజు అతి తొందరలోనే వస్తుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.